రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి పగటిపూట ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. ఉదయం 10 నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి 42, 43 డిగ్రీలకు చేరుకోవడం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాగల వారం రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ మాక్ల ద్వారా అందిస్తారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి కూడా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. క్రమంగా 4 రోజుల నుంచి కూడా 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి క్రమంలో ఇటు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 45 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ మరికొద్ది రోజుల్లో కూడా వారం రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదయ్యాయి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలోని మామల మండలంతో పాటు ఇంద్రవెల్లి, జైనూరు, లింగాపూర్, అర్లేటి మండలాల్లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదయ్యాయి. గత 4 రోజుల నుంచి కూడా ఇటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరో వారం రోజుల పాటు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమం చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే జైనూరు, సిర్పూర్తో పాటు ఇటు కాగజ్ నగర్, బెజ్జూరు, కౌటాల, సిర్పూర్ తో పాటు ఇటు వాంకిడి మండలాలతో పాటు ఇటు పరిసర మండల వ్యాప్తంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలోని బాసర, ముదోల్తో పాటు నర్సాపూర్, ఖానాపూర్, కడెం, ఊట్నూరు మండలాలకు సంబంధించి కూడా ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీలతో పాటు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో పాటు ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో ఇటు కౌల్ బెల్ట్ ప్రాంతం కావడంతో పాటు ఇటు బొగ్గు గనులు విస్తరించి ఉండడంతో పాటు సాధారణ ప్రాంతాల కంటే కూడా మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో చూసుకుంటే 42.5 నుంచి 43 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. మరి దీనికి సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, ఇటు మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలను కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లాలోని బొగ్గు గనులు విస్తరించున్నటువంటి ప్రాంతం మంచిర్యాలతో పాటు బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రెబ్బన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు విధులకు హాజరయ్యేటువంటి సింగరేణి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనుల వద్ద కూడా ఉపరితల గనులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కూడా సింగరేణి అధికారులు కూడా ఇటు కార్మికులకు ఎక్కువ అత్యధిక ఉష్ణోగ్రతలు ఇటు గని ప్రాంతంలో ఉండడంతో కార్మికులకు మజ్జిగతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా పంపిణీ చేస్తూ ఇటు అనారోగ్య బారిన పడకుండా కూడా డిహైడ్రేట్ కు గురి కాకుండా కూడా సింగరేణి సంస్థ తరఫు నుంచి కూడా ముందస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని గనుల వద్ద కూడా ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఇటు ప్రజలైతే ఎవరైతే ఉన్నారో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లరాదని ఉదయం 10 దాటితే ఇటు ఎండ వేడిమితోటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 10 దాటిందంటే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఇటు 42.5 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం. సాయంత్రం 5 దాటితే గానీ ఇటు వేడి తగ్గడం లేదు. వడగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో కూడా సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల ఇటు క్రమంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా వడగాల్పుల బారిన పడకుండా డిహైడ్రేట్ కూడా గురి కాకుండా ఉండేందుకు కూడా ఓఆర్ఎస్ వంటి దానాన్ని తాగాలని చెప్పేసి, దాంతో పాటు ఇటు డిహైడ్రేట్ గురి కాకుండా ఎప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే వృద్ధులు, మహిళలు, గర్భిణులు కూడా, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఈ ఎండ వేడిమికి ఇటు డిహైడ్రేట్ కు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఎప్పుడు తరచూ నీళ్లు తాగాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఓఆర్ఎస్ వంటి ఎటైనా అత్యవసరం అయితే బయటికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఇటు గొడుగు లేదా క్యాప్ ను ధరించాలి, టవల్ లాంటివి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మహిళలు అయితే ఎక్కువగా నీరు తాగాలి. చిన్నపిల్లలు కూడా ఎల్లప్పుడూ ఇటు డిహైడ్రేట్ గురి కాకుండా ఓఆర్ఎస్ వంటివి, ఎలక్ట్రాల్ పౌడర్ వంటి వాటి
వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నటువంటి క్రమంలోనే కూడా ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు అనేవి ఇప్పటికే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా ఈ వేడిగాలులు తగ్గడం లేదు. అయితే ఈ వడగాలులతోటి డిహైడ్రేట్ ఎక్కువ గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అనారోగ్యాన బారిన పడేటువంటి అవకాశం ఉన్నటువంటి కనిపిస్తా ఉంది. మరి వడదెబ్బ తాకి ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 4 మృత్యువాత పడ్డారు. మరి ఈ క్రమంలోనే తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మరి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసినటువంటి నేపథ్యంలో దీని ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి. గత 4 రోజుల నుంచి చూస్తుంటే పలు జిల్లాలో కూడా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. అయితే మే నెలలో రావాల్సినటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఏప్రిల్ నెలలో రావడం తోటి ఇటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటే రాబోయే మే నెలలో మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి, మరి ఎంత ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు బయటకి రానటువంటి పరిస్థితి, బయటకి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. శుభకార్యాలు కానీ ఇతరత్ర ప్రయాణాలు కానీ ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలతోనే బయటకు వెళ్లాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు బగబగలతోటి ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.